జై శ్రీరామ్. మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి అంటారు. లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి 5వ శిరస్సుని ఖండించిన కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువుదీరిన దేవుడు కాలభైరవుడు. మరి కాలభైరవ స్వామి ఆవిర్భావానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైనటువంటి ఒక పురాణ గాథ ఉంది. పూర్వము సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వెళ్ళి, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్టుగానే మీరందరూ నడుచుకోవాలి అని చెప్పాడు. శివుడు అందుకు వ్యతికరించాడు. దీనితో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన 5వ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీంతో కోపోద్రక్తుడైన శివుడు హుంకరించి ఆ హుంకారం నుండి ఒక భయంకరమైనటువంటి రూపం ఆవిర్భవించింది. మహోన్నత తారకంతో 3 నేత్రాలతో త్రిశూలము, గద, డమరకము వంటి వాటిని చేతులతో ధరించి ఆ భయకర రూపుడే శ్రీ కాలభైరవుడు. ఈ విధంగా శివుడు హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెంపమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 శిరస్సులలో మధ్య ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీంతో బ్రహ్మదేవుడికి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీ కాలభైరవుడు లయకారకుడైన శివుడి ముందు నిలబడి, నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహా ఇచ్చాడు. బ్రహ్మహత్యా పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలను పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకము తొలగిపోకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు, బ్రహ్మదేవుడి గర్వమును అణచుటకు జనించిన వాడవు, నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు, కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకము భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు విష్ణుమూర్తి. దీంతో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోగానే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిన పెట్టిన చోటన ఏర్పడిన తీర్థమే నీటి కాశీక్షేత్రము, కపాల మోక్ష తీర్థము. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీ కాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. కాలభైరవుణ్ణి కాశీలో ముందుగా దర్శించి ఆచారంతో పాటు కాశీకి వెళ్ళి వచ్చిన వారు కాశీ సంతర్పణం కంటే ముందుగా కాలభైరవ సంతర్పణం చేయడము శ్రీ కాలభైరవ స్వామి వారి మహాత్మ్యానికి ఇది నిదర్శనము. జై శ్రీరామ్.